హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అవుతుంది కదా మనం ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేసి. ఈరోజు మన నాయనమ్మలు అమ్మమ్మల నాటి సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది వీడియోలో చూడండి. ముందుగా నేను రైస్ కుక్కర్ కప్పుతోటి 3.5 కప్స్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను. 4 ఆనియన్స్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎల్లిపాయలు ఒక గడ్డ తీసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కరివేపాకు అండ్ కొత్తిమీర ఇట్లా సన్నగా తరిగి ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఫిల్టర్ చేసుకున్న పిండిలోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము పల్లీలు, నా దగ్గర అయితే కొంచెమే ఉన్నాయి, మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను 2 గంటల ముందు శనగపప్పు నానబెట్టి పెట్టాను, అది కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. 3 to 4 టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు క్వాంటిటీ ఎక్కువ ఉంటే సర్వపిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందుకు రుచికి సరిపడా కారం 2 స్పూన్స్, 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఇది పిండి ముద్ద అయితే కలుపుకోవాలి. ఇట్లా మీకు చూపిస్తున్న విధంగా. ఇది మన అమ్మమ్మలు మన నాయనమ్మల కాలం నాటి సర్వపిండి. ఈ పద్ధతిలో పెడతారు వాళ్ళు. మనకైతే ఇప్పుడు మన పిల్లలకైతే సర్వపిండి ఇవన్నీ తెలియదు కదా. అప్పుడప్పుడు మన ట్రెడిషనల్ ఫుడ్ మన పిల్లలకు చేసి పెడుతూ ఉంటుంటే వాళ్ళకు కూడా ఇది సర్వపిండి, ఇది అట్లు అనేది విషయం అయితే తెలుస్తుంది. ఈ విధంగా అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఇట్లా కలిపి ముద్దలాగా చేసుకొని మనం ఒక 3 to 4 మినిట్స్ అయితే మూత పెట్టి అయితే పక్కన కొంచెం వదిలేస్తే మనకు పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది ఈవెన్గా అయితే ఇట్లా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం ఎంత సైజులో చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఇలా పిండి ముద్దనైతే తీసుకొని మనం ప్యాన్ పైన అయితే ఇట్లా వత్తుకోవాలి అప్పలాగా. ఇలా ఎక్కువ లావుగా కాకుండా ఎక్కువ సన్నం కాకుండా మీడియం సైజులో వత్తుకుంటే మనకు సర్వపిండి అనేది చాలా బాగుంటుంది. విలేజ్లలో కానీ ఇట్లా గిన్నెలు సపరేట్ ఉంటాయి సర్వపిండి పెట్టుకోవడానికి, అలా ఉన్నవాళ్ళు అలా అయినా కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఇట్లా ప్యాన్ మీద పెడితే చాలా సింపుల్ అండ్ ఈజీగా అనిపిస్తుంది, అందుకే నేనైతే ఇలా చేస్తాను. ఇలా మనము కొంచెం కొంచెంగా వత్తుకున్న తర్వాత దీనికి హోల్స్ అనేది పెట్టాలి. ఇలా 4 హోల్స్ పెట్టుకుంటే మనకు ఆ పిండి అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అందులో ఈ హోల్స్లో మనం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా డ్రాప్స్ ఇలా వేసుకొని కొంచెం మనం మీద కూడా ఇలా అప్లై చేసుకొని మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ సిమ్ టు హైలో మనం స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కుక్ చేసుకుంటే మనకు సర్వపిండి అనేది చాలా బాగా కుక్ అవుతుంది. అది మన స్టవ్ పైన పెట్టాం కదా, మరొక కడాయి తీసుకొని అందులో కూడా సేమ్ ప్రాసెస్లో ఆయిల్ అప్లై చేసుకొని మనం పిండి ముద్ద తీసుకొని ఇలా ఒత్తుకుంటే మనకు అది ఉడుకుతుంటుంది, మనకు రెడీ అవుతుంది. ఇందులో మనం ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 2 గిన్నెలు తీసుకొని ఇలా చేసుకుంటే మనకు సర్వపిండి అయితే చాలా బాగుంటుంది. ఈ విలేజ్లలో అయితే ఎక్కువ చేస్తారు, సిటీలో చాలా తక్కువ. స్నాక్స్ అని చేసుకొని తింటారు. మనమైతే స్నాక్స్ అని అంటున్నాము కానీ ఒకప్పుడు మన అమ్మమ్మలు నాయనమ్మలు ఉప్పోసకు తిందామని చేసేవాళ్ళు ఇలా ఫుడ్ ఐటమ్స్ అనేటివి, అట్లు, సర్వపిండి ఇలాంటివన్నీ. మన పిల్లలకైతే ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా నెక్స్ట్ ఇది అయితే ఒక 5 మినిట్స్ అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి మనం ఇలా తీసుకొని మనం తిప్పుకొని 2 to 3 మినిట్స్ ఇటు కూడా మనం కుక్ చేసుకుంటే పిండిగా ఉండకుండా మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ఇది ఇంకా ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదే విధంగా మరొక గిన్నె కూడా మనం రెడీ పెట్టుకున్నాం కదా, అది కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే 4 to 5 ప్లేట్స్ అయితే నేను పెట్టాను. ఇట్లా ఎంత బాగా కుక్ అవుతుంది చూస్తున్నారా. సిమ్ టు హై మనం ఫ్లేమ్ అనేది సెట్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే మనకు సర్వపిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఎంతమందికి రెసిపీ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా 2 ప్యాన్స్లో చేస్తే మనకు
తొందరగా అయితే కంప్లీట్ అయిపోతుంది. మరి అదేవిధంగా నేను వీడియోస్ వెంటనే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వెంటనే అప్లోడ్ చేయలేకపోతున్నాను. చాలా డిసప్పాయింట్ చేస్తున్నాను. ఈ దేవుడి దయ ఇప్పటి నుంచి అయినా సరే ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు. అంతవరకు బాయ్ బాయ్.